రాజకీయ వైరం ఉన్న చోట వ్యక్తిగతం అంటే చెల్లుతుందా లేదా? ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా గతంలో ఏమైనా జరిగా, వాటి మీద కూడా డిస్కస్ చేద్దాం. రైట్, మొత్తం మీద చూసుకుంటే వైసీపీ నేతలతో కూటమి లీడర్లకు చనువు ఎక్కువైందా? అదేవిధంగా రాజకీయ వైరం ఉన్న చోట వ్యక్తిగతం అంటే చెల్లుతుందా? ముఖ్యంగా టీడీపీలో ఎమ్మెల్యే బోండా ఉమా ఎపిసోడ్ అసలు ఏం చెప్తుందనే దాని మీద కూడా మనం మాట్లాడదాం. ఇవాల్టి డిబేట్లో మనకి జాయిన్ అవుతున్నారు విజయ్ కిరణ్ గారు. వారు టీడీపీ అధికార ప్రతినిధి, ప్రస్తుతం స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. విజయ్ కిరణ్ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు, వారు వైసీపీ అధికార ప్రతినిధి. మధుసూదన్ గారు నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మనకి జూమ్ ద్వారా శాఖమూరు శ్రీనివాస్ ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, వారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. శ్రీనివాస్ ప్రసాద్ గారు నమస్కారం. ముందుగా విజయ్ కిరణ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. విజయ్ కిరణ్ గారు, వైసీపీ నేతలతో కూటమి లీడర్లకి చనువు ఎక్కువైందా? రైట్, అనే దానికి మీరు పాయింట్స్ అన్ని కూడా దగ్గర పెట్టుకోండి. మీతో మాట్లాడబోయే ముందు మధుసూదన్ గారు అసలు ఏమంటారనే దాని మీద కూడా చూద్దాం. మధుసూదన్ గారు మీరేమంటారు? చదువు గారు, ముందుగా మీకు ప్రైమ్ నైన్ టీవీకి, ప్రైమ్ నైన్ వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకి, అదేవిధంగా సోదరులు విజయ్ కిరణ్ గారికి, శ్రీనివాస్ ప్రసాద్ గారికి శుభ సాయంత్రం. సార్, ఈరోజు బోండా ఉమామహేశ్వరరావు అనేటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే గారు, ఒక ప్రముఖ లీడర్, కాపు సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభలో పాల్గొనడం అనేటువంటిది వాళ్ళ నైతిక బాధ్యత. ఎందుకంటే ఒక కులంలో ఉండేటువంటి వ్యక్తి కనీసం ఆ కులంలో ఉండేటువంటి లీడర్ దగ్గర కూడా పాల్గొనలేనటువంటి ఫ్రీడమ్ లేకపోవడం అనేటువంటి ఆ రాజకీయ పార్టీ యొక్క దౌర్భాగ్యం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆలోచిస్తున్నారో, అసలు ఏం ఆలోచిస్తున్నారో అర్థం కాదు. కానీ ఎంత పెద్ద నైపుణ్యం ఉన్నటువంటి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు నాకు రాజకీయ అనుభవం ఉంది. ఇంత రాజకీయ అనుభవంలో కూడా 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా, మంత్రిగా పనిచేసినటువంటి ముద్రగడ పద్మనాభం, ఆయన జీవితం అంతా కూడా కాపు సామాజిక వర్గానికి, కాపులకి, కాపు యువతకి కూడా దారిపోసాడు ఆయన జీవితాన్ని. అటువంటి వ్యక్తికి ఒక సంతాప సభ జరుపుతుంటే ఎవరు జరిపారు? అది కూడా జనసేన నుంచి బయటకు వచ్చినటువంటి దాసరి రాము అనేటువంటి ఒక నాయకుడు. ఆ సంతాప సభ జరుగుతుంటే ఆ సంతాప సభలో ఒక కాపు కులంలో పుట్టిన వ్యక్తిగా, ఎందుకంటే మనం అంటే కులాల ప్రాతిపదికన మాట్లాడడం అనేటువంటి దౌర్భాగ్యం అసలు యాక్చువల్గా, కానీ ఇంకా మాట్లాడక తప్పదు. కాపు కులంలో పుట్టిన బై డిఫాల్ట్ ఏదో ఒక కులంలో పుట్టాల్సింది ఎవరో ఒకరు. కాపు కులంలో పెట్టినటువంటి ఉమామహేశ్వరరావు పోయి మాట్లాడడం జీర్ణించుకోలేని చంద్రబాబు యొక్క నైతికత ఏందో అర్థం కాదు. ఇప్పుడు దాన్ని కూడా చెప్తున్నాడు, ఎంత దౌర్భాగ్యమైన మాటలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. గొడ్డల పార్టీ అంట, గొడ్డల పార్టీ నాయకులతో మీరు మాట్లాడబోకండి, గొడ్డల పార్టీ నాయకులతో మీరు వేదికలు పంచుకోబోకండి అంటున్నాడు. సరే, నేను చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను సార్. మా నాయకుడు, మా కాపు నాయకుడు బొత్స సత్యనారాయణ గారు కూడా గొడ్డల పార్టీ నాయకుడే కదా. ఆయన కూడా గొడ్డల పార్టీలో ఉండేటువంటి కొనసాగేటువంటి నాయకుడే కదా బొత్స సత్యనారాయణ గారు. ఇదే ఒక 4 నెలలు 5 నెలల ముందురా బొత్స సత్యనారాయణ గారిని ఇదే లోకేష్, ఆయన కొడుకు లోకేష్ పలకరిస్తే ఒక దగ్గర, ఆ పలకరింపుకి ఆ రోజు నెక్స్ట్ డే మీరు పేపర్లు, టీవీలు చూశారంటే అద్భుతమైనటువంటి ఒక విన్యాసాలు ప్రదర్శించాయి ఇక్కడ ఈ పేపర్లు, ఈ యొక్క ఇవి కూడా. రాజకీయ చిత్రత చూడు లోకేష్ది, ఇంత చిన్న వయసులోనే ఎంత మెచ్యూరిటీ వచ్చింది, ఎంత పరిపక్వత రాజకీయ నాయకుడు. ఆపోజిట్ పార్టీ అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులను కూడా ఎంత సౌమ్యంగా, ఎంత ఆదరణతో, ఎంత సహృదయంతో ముందుకు తీసుకెళ్తున్నాడు, ముందుకు మాట్లాడుతున్నాడు. అతని వినయం, విధేయత, అబ్బో! ఈ లోకల్ ఇది ఉన్నటువంటి ఈ ఛానల్స్, ఈ పత్రికలు ఎంత పొగిడాయో ఆ పత్రికలన్నీ మనం చూస్తే తెలుస్తుంది. అంటే లోకేష్ గారికి ఒక న్యాయం, బోండా ఉమా గారికి ఒక న్యాయం. అసలు లోకేష్ గారు మాట్లాడడానికి బోండా ఉమా గారు యొక్క సామాజిక, మన బొత్స సత్యనారాయణ గారి సామాజిక వర్గం, అదే లోకేష్ గారి సామాజిక వర్గం ఒకటి కాదు కదా. అయినా కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు కలిగినటువంటి ఆ పరిపక్వత, ఆయనకున్నటువంటి మెచ్యూరిటీ, లోకేష్కు ఉన్నటువంటి మెచ్యూరిటీ, ఇప్పుడు బోండా ఉమా గారి విషయంలో ఎందుకు మెచ్యూరిటీ లేకుండా పోయింది అనేటువంటిది ఈరోజు అందరూ చర్చనీయాంశంగా చూడాల్సిన పరిస్థితి. అంటే మీ పార్టీలో ఉన్నటువంటి కాపుల మీద మీకు నమ్మకం లేదా? ఇప్పుడు నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్. ఎప్పుడైనా సరే అధికార పార్టీలోకి అధికారం లేని పార్టీలోంచి వెళ్తారు, అది ఆనవాయితీ ఎప్పుడైనా సరే. ఇప్పుడు నేను మాట్లాడింది ఎవరితో మాట్లాడాడు? అంబటి రాంబాబు గారితో మాట్లాడాడు. యాక్చువల్గా అనుమానిస్తే జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు గారిని అనుమానించాలి. అది మా చిత్తశుద్ధి, మా నాయకుడి యొక్క విజ్ఞత. అంటే మేము తీసుకునేటువంటి ఈజీ పాలసీ. ఎందుకంటే రాజకీయాలు వేరు, మానవ సంబంధాలు వేరు. రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన నేను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజకీయ నాయకుడిగా రేపు టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తులు లేకుంటే జనసేనలో ఉండేటువంటి వ్యక్తులు నేను మాట్లాడకూడదు, నేను చూడకూడదు, నేను పోయి కలవకూడదు అనేటువంటిది నా వ్యక్తిగతం. అది ఎందుకంటే
ప్రజల్లో నుంచి వస్తున్న క్వశ్చన్ ఏంటంటే అధికారంలో అప్పుడు తీవ్రంగా విమర్శించి ఇప్పుడు ఇలా కలవడం మీరు చెప్తున్న ఒక కోణం అయినప్పటికీ కూడా రాజకీయ లబ్ధి ఏమన్నా ఉందా, రక్షణ రాజకీయ లబ్ధి అనేది ఉంది అనేటువంటి క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. ఇప్పుడు రాజకీయ లబ్ధి ఉండొచ్చు సార్, ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది బోండా ఉమా గారి యొక్క విఘ్నత. దాన్ని మందలించేటువంటి విధానం, దాన్ని తీసుకునేటువంటి విధానం అంతర్గతంగా మీరు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బహిరంగంగా ఈరోజు గొడ్డల పార్టీతో మీరు పంచుకోబాకండి. గొడ్డల పార్టీ వాళ్ళు మీరు రానివ్వండి. ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక కామెంట్ చేశారు సార్. ఎక్కడ జీడీ నెల్లూరు సభకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక కామెంట్ చేశాడు. అంటే 50 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి విజ్ఞత మర్చి, విచక్షణ జ్ఞానాన్ని మర్చి ఆయన మాట్లాడేటువంటి తీరులు చూస్తా ఉంటే ఎంత ఘోరం అనిపిస్తుందంటే ఒక సామాన్య కార్యకర్త మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన మాటలు మీకు చెప్తాను చూడండి సార్. ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, లేకపోతే అధికారులు కానీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ కనీసం మినిమం కూడా ఏ సహాయం చేయడానికి వీల్లేదు. వాళ్ళు మీరు దగ్గరికి చేర్చడానికి లేదు. వాళ్ళ దగ్గరికి చేరిస్తే పార్టీల నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను అని చెప్పని వాళ్ళ కార్యకర్తలకి, నాయకులకి రెఫరెండం ఇస్తూ, అదేవిధంగా అధికారులు కూడా చెప్తున్నాను, మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేస్తాను, పార్టీ మీ ఉద్యోగాలు తీసేస్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరికి కానీ మీరు సహాయం చేయకూడదు, పాముకు పాలు పోసి పెంచినట్టే అనేటువంటి డైలాగ్తో జీడీ నెల్లూరు సభలో ఒక చంద్రబాబు నాయుడు 50 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నారంటే ఆయన విజ్ఞత ఏందో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట కూడా చెప్పాడు సార్, చాలా సభల్లో కూడా చెప్పాడు, మేము పార్టీలు చూడడం, కులాలు చూడడం, మతాలు చూడడం, ప్రాంతాలు చూడడం, వయసులు చూడడం, మాకు ఓటు వేయనటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళకైనా సరే, బీజేపీ వాళ్ళకైనా సరే, జనసేన వాళ్ళకైనా సరే, ఎవరికైనా కానీ వాళ్ళ అర్హత ప్రామాణికంగా మేము అన్ని పొలాలు మేము అందిస్తాం, వాళ్ళని మేము ముందుకు తీసుకెళ్తాం, మాకు ఎలక్షన్ అయిపోయింది, మాకు రాజకీయాలు అవసరం లేదు, అందరూ నాకు సమానమే, ముఖ్యమంత్రిగా నాకు అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా నాకు సమానమే, అర్హత ప్రామాణికంగా నేను ముందుకెళ్తాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి ఆలోచించండి. ఇది కాపుల్లో ఖచ్చితంగా మార్పు వచ్చింది. కాపుల్లో వచ్చినటువంటి మార్పు వల్ల తన అధికారాన్ని కోల్పోతాడన్నటువంటి గ్యారంటీ చంద్రబాబు నాయుడుకు వచ్చేసిన భయం అది. ఆ భయంతో ఈరోజు కట్టడి చేయడం అనేటువంటిది చాలా తప్పు. అంటే కాపు నాయకులు, నీ దగ్గర ఉండేటువంటి కాపు నాయకులు, నీ దగ్గర ఉండేటువంటి స్లేవ్సా, నీ దగ్గరే ఉన్న ఊడిగం చేస్తున్నారా? వాళ్ళు లేదు కదా. వాళ్ళతో నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి అయినావు, 100% తెలుస్తుంది. 25% ఉన్నటువంటి కాపులు దయ దాక్షిణ్యాలతో ఈరోజు ముఖ్యమంత్రి అయినావు. అయినప్పుడు నువ్వు వాళ్ళకి సహాయం చేసే విధంగా ఉండాలి. కానీ ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ ఫండ్ ఇస్తామన్నావు, ఎంత ఇచ్చావు? 3 రూపాయలు కూడా ఇవ్వాల. ఇటువంటివన్నీ అడుగుతారని చెప్పని మీరు కాపు నాయకుల మీద, కాపుల మీద మీరు ఈ విధంగా అన్యాయాల మీద ఎదుర్కోవడం, వాళ్ళని టార్గెట్ చేయడం అనేటువంటిది ప్రజలు గమనిస్తున్నారు. ఎస్పెషల్లీ కాపు యువత బాగా గమనిస్తుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి ఒక గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితి కాపుల్లో ఉంది. రైట్. విజయ్ కిరణ్ గారు చాలా హాట్ కామెంట్ చేశారు. ఆ రాజకీయ వైరానికి వ్యక్తి